ఈ క్షేత్రం తయారైంది. ముందు పండపురం లేకుండే, దేవుడు లేకుండే, ఏమీ లేకుండే. ఎట్లయింది? పితృసేవా పుణ్య లాభవే విధానం బ్రహ్మ సనాతన సాటవిలే, బ్రహ్మ సనాతన సాటవిలే. అల్లిలున్న సేవా పుణ్య బలముతో దేవుడు నిలబడ్డాడు. అప్పుడు పండపుర క్షేత్రమైంది. క్షేత్రం మహత్వం ఈ ప్రకారం ఉంది. క్షేత్రం ఇతిహాసం తెలవాలి. క్షేత్రానికి వస్తున్నాం, తల్లిదండ్రుల విలువ తెలియలేదు. క్షేత్రానికి వచ్చి ప్రయోజనం లేదు. ఏ క్షేత్రాన్ని పోతామో అక్కడ దాని క్షేత్రం యొక్క చరిత్ర తెలవాలి. మనం పంటపురం వస్తున్నాం మరి లాభం ఎందుకు రాపట్టింది? లాభం కొరకు రావాలి. నేను అంటున్నా ఏవో ఏ పని లాభం కొరకు చెప్తుంది కదా. లాభం కావాలా, మీకు నష్టం కావాలి. ఎవరి కావాలి లాభం కావాలి? పోనీ ఎవరి కావాలి నష్టం కావాలి? ఎప్పుడు చేయలేపండి. ఘాట కావాలి. ఎవరు ఘాట అవ్వద్దు. ఎవరు లేపడి చేయడం చెప్పు. అందరికీ లాభం కావాలి. లాభం కావాలి కదా. లాభం ఇంకా మనం కష్టపడి పడ్డతో క్షేత్రాన్ని ఆ లాభం అందరూ చూసుకోవాలి. అంటే ఎక్కడెక్క విధి విధానం ఏమో దాన్ని తెలుసుకొని పాటించినప్పుడు లాభం అయింది. అట్టిగా స్కూల్ పోతే టీచర్ కాదు, అట్టిగా చేయమంటే పంట వండది. అందుకొరకు ఏమి కావాలంటే కష్టపడబడుతుంది. ఆ ఫలాన్ని పొందాలంటే మధ్యలో ఉన్నటువంటి కొంత కాలం అవసరం ఉంది, కొంత సమయం అవసరం ఉంది, మన శ్రమ కూడా అవసరం ఉంది. ఈ సమయాన్ని సరిగ్గా మాట్లాడినాం. మోక్షం మాత్రం పుణ్యానికి దొరికేది కాదు. మోక్షం పుణ్యానికి దొరికేది, కానీ తల్లిదండ్రుల సేవ చేస్తే తప్పగా దొరుకుతుంది. ఏమి చేస్తే దొరకదో కానీ తల్లిదండ్రుల సేవ చేస్తే తప్పకుండా సుఖేయతో ఘరా అని దేవుడు మన ఇంటికి రాదు. మనం దేవుడు నింపకపోతే దేవుడు దొరకడి. ఎన్ని వేయి జన్మాలు నీకుండా పోతే దేవుడు దొరకడు. దేవుడు మన దగ్గర కట్టడానికి ఒక వర్ణం ఏముంది అంటే, అలాంటి వర్మ తెలియక వర్ణం ఏముంది అంటే తల్లిదండ్రుల సేవ పుణ్యం బలంతో దేవుడికి. తల్లిదండ్రుల సేవలో ఎంత మార్పు ఉంది. టైం 11 స్టార్ట్ అయింది. 11 బాగుపడి చెప్పని స్టార్ట్ చేసిన 15 నిమిషాలు ఇంకో అర్థం అయింది. అంటే 11 బాగుకి అయింది. 12 బాగు ఎంత తీసుకున్నాం. అట్లేమీ లేదు. 5 నిమిషాలు ఇంకా టైం ఉంది. తల్లిదండ్రుల సేవా పుణ్య బలంతో పండగ క్షేత్రం నిర్మాణమైంది. ముందు పండుగలో లేకుండే, అడవి మొత్తం అడవి ఉండే. తల్లిదండ్రుల సేవలో ఎంత పుణ్యం ఉన్నది. పాండురంగ మహాత్మా గ్రంథంలో ఒక శ్లోకం ఉంది. ఏముంది అనగా, పృథ్వీ ప్రదక్షిణాతీన పరియేసి 2 లక్ష ప్రదక్షిణావార నాశేసి. అంటే పృథ్వీ చుట్టూ, భూమి చుట్టూ, గుడి చుట్టూ కాదు, గుడి చుట్టూ కాదు, మా ఊరు చుట్టూ కాదు, ఎవడ ఊరు ఉన్నదో వాళ్ళ ఊరు చుట్టూ కాదు, పృథ్వీ చుట్టూ 3 ప్రదక్షిణలు వేస్తే 3 ప్రదక్షిణలు వేస్తే ఎంత పుణ్యమో అంతే పుణ్యం. కాశీ క్షేత్రానికి 2 లక్షలు వేయాలి. భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం దొరకాలంటే ఏం చేయాలి? కాశీ క్షేత్రం, కాశీ గుడి చుట్టూ కాదు, కాశీ 2 లక్ష ప్రదక్షిణ వారణాసి. కాశీ క్షేత్రం చుట్టూ తిరగాలి. ఎన్ని చుట్టూ? 2 లక్షలు. 2 లక్షల చుట్టూ తిరగాలి. పృథ్వీ చుట్టూ తిరగడము 3 ప్రదక్షిణలు కాదు. అది కఠినం. అంటే కాశీ చుట్టూ తిరుగుతామంటే ఏం తిరగాలి? 2 లక్షలు తిరగాలి. ఇక మనం దక్షిణాలు తిరుగుతూ కూడా అయితే కావు. 2 లక్ష ప్రదక్షిణ వారణాసి. కానీ తల్లికి తండ్రికి నమస్కారం చేస్తే అంతే పుణ్యం అంట. 2 లక్షల ప్రదక్షిణాలు కాశీ క్షేత్రాన్ని చేస్తే ఎంత పుణ్యమో, భూమి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ఎంత పుణ్యమో, తల్లికి తండ్రికి నమస్కారం చేస్తే అంతే పుణ్యం అంట. అంత పుణ్యం బరువు ఉండే, కానీ అంత పుణ్యం మనం చేయం, బరువు ఉన్నది చేస్తాం. 10 ఇష్టపడే ఇల్లు మంచిగా అవుతుంది. ఇంటికి చేతబడి మరి 10 మొత్తం కంటే పక్కనంతా మనం